హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో మన ఐఫోన్కి లెన్సెస్ ఎట్లా మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది నాది ఐఫోన్ 12 Pro Max. ఇది ఫోన్ కేసు ఉన్నప్పటికీ కూడా పడిపోయి పగిలిపోయింది. బేసిక్లీ లెన్స్కి ప్రొటెక్టర్ కూడా ఉంటుంది, అది పెట్టుకోలేదన్నమాట. ఇది పగిలిపోయింది, దీన్ని రీప్లేస్ చేసుకోవడం. అదే ఇండియాలో అయితే మనం దీన్ని షాప్కి తీసుకెళ్తే వాడు ఏదో ఒకటి చేస్తాడు, వాడికి 500, 300, 1000 ఎంతో ఇచ్చేస్తాం, అయిపోయింది. ఐఫోన్ కాబట్టి ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటారు, ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది అయితే ఉండదు. సో అమెరికాలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్లీ వాళ్ళంటే వాళ్ళు రిపేర్ చేయడానికి ట్రై చేస్తారు. లేని పక్షంలో మన షాపింగ్ మాల్స్ దగ్గర ఐఫోన్ రిపేర్ షాప్స్ ఉంటాయి, ఆ రిపేర్ షాప్స్ తీసుకెళ్తే వాళ్ళు చేస్తారనమాట. సో దీన్ని మనము ఇంట్లోనే ఎట్లా రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. నేనైతే ఈ కంపెనీ వాడి లెన్సెస్ ఆర్డర్ చేసాం 12 Pro Maxకి. వాడు 2 pairs ఆఫ్ లెన్సెస్, ఈ ట్వీకర్, చిన్న షార్ప్ నైఫ్స్ లాంటివి 2 ఇచ్చారు. దెన్ క్లీనింగ్ వైప్స్, డ్రై వైప్స్ ఇవి కూడా ఇచ్చారు. అసలు దీన్ని ఎట్లా చేద్దామో చూద్దాం రండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంతవరకు తీసాయి. నేను ఐఎమ్ ట్రైంగ్ టు రిమూవ్ ద గ్లాసెస్. ఇప్పుడు ఈ డ్రైయర్తో దీన్ని వేడి చేస్తాను, ఎందుకంటే ఇక్కడ గ్లూ ఉంటుంది, ఆ గ్లూని కరగదీసి తీద్దామని. ఈ వేరే లెన్సెస్కి పడకుండా కవర్ చేస్తున్నాను. ఈ లెన్సెస్ దగ్గర అంతా క్లీన్ చేసేసాను మనం రెడీ టు రీప్లేస్. ఇంకా ఇక్కడ ఏం లేదు, అంతా క్లీన్ అయిపోయింది. గ్లూ కూడా లేదు, ఆ ఇంకో గ్లూ పెట్టేసి మనం లెన్స్ పెట్టేయచ్చు. లెట్స్ సీ. 3 sets లెన్సెస్ ఇచ్చాడు, ఇది కూడా చూడండి. వీటికి గ్లూ స్టిక్స్ కూడా ఇచ్చాడు. ఈ గ్లూ స్టిక్ రిమూవ్ చేసేసి మనం రీప్లేస్ చేయాలన్నమాట. రీప్లేస్ చేస్తే మనకి లుక్ వచ్చేసరికి ఇట్లా రావాలి. సో ఈ లెన్స్కి ఇట్లా గ్లూ స్టిక్ లాంటిది ఉంటుంది, అది దాన్ని రిమూవ్ చేసేసి లెట్స్ ప్లేస్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ హియర్. ఇక్కడ పెట్టేస్తే రీప్లేస్మెంట్ అయిపోయింది. దీన్ని మళ్ళీ కొద్దిగా వేడి చేస్తే సెట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ కెమెరా మొత్తం బాగా వస్తుంది చూడండి. సో ఈ ఐటమ్ కనుక మీరు కొనుక్కోవాలంటే నేను డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ పెడతాను. దీనివల్ల నాకు ఏమి మనీ రావండి, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం లింక్ పెడుతున్నాను. Thank you.